వి మిస్ యూ గ్లాడ్ యువర్ బ్యాక్ అండి. మేము బ్యాక్ కాదమ్మా, బ్యాక్కి పోతాను వెనక్కి ఇంకా. సో గాయస్ వాన పడుతుంది గాయస్. ఆ మొత్తానికి సగం లగేజ్ అంతా బైక్ మీద వేసేసిన. సో ఇది హెల్మెట్, ఈ బ్యాగులు మొత్తం అన్ని ఇట్లా వేసిన. పారుల్ యూనివర్సిటీ బయట మన బైక్ పెంట అయిపోయింది చూడండి. బ్యాగులు అన్నీ నానిపోయినాయి. అండ్ ఈడ హెల్మెట్లో కన్నీ నీళ్లు పోయినాయి. అండ్ దిండు మొత్తం అంతా కూడా తడిసిపోయింది. ఓ జాగ్రత్త పడిద్ది అంటున్నాడు. క్యూ చూడండి ఇక్కడ. సో అందరిలో కూడా ఈ బ్రో అయితే మనల్ని గుర్తించినాడు. సో గుండీడు కూడా తయారైనాడు అప్పుడే ఇంకా. సో చూడండి ఫోన్ మాట్లాడుకుంటే, అరే ఫోన్ మాట్లాడుకుంటే డ్రైవింగ్ చేయకూడదప్ప. మార్నింగ్ యూట్యూబ్, నమస్తే, వందనం, వనక్కం, ఎల్లార్కం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి లాస్ట్ డే ఇన్ హాస్టల్. అంటే లైక్ హాస్టల్ వెకేట్ చేస్తున్నా అనమాట. బయట పీజీ చూసిన. సో పీజీకి అయితే వెళ్తున్నా. సో దాని ప్రాసెస్ అంతా నిన్న మొన్న కంప్లీట్ చేసేసుకున్నా. సో టుడే ఇస్ ఫైనల్ ప్రాసెస్. అండ్ అక్కడ జనాలు చూపిస్తారు చూడండి. సో ఇప్పుడు జనాలు కాడికి వెళ్తున్నా. వీళ్ళంతా కూడా హాస్టల్ వెకేటింగ్కి అనమాట క్యూ అంతా. సో ఇక్కడ వచ్చేసి హాస్టల్కి హెడ్ ఉంటాడు, హెచ్ఓడి ఏమంటారు అని, సూపరింటెండెంట్ ఏదో సంథింగ్. సో యా అందులో ఉంటారు. సో వాళ్ళ సైన్ అయితే కంపల్సరీ. సో ఇక్కడ చూడండి క్యూ. మనం ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ వచ్చి ఈడే సావాలి. సో అదనమాట. జనాలు కూడా చూసినారు కదా ఎట్లున్నారు, అసలు రకరకాలుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఆ జనాల్లోకి వెళ్ళి లైన్లో నిల్చోవాలన్నమాట. సో లెట్స్ గో. అండ్ ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి నేను క్లాస్కి వెళ్తున్నా. ఫస్ట్ క్లాస్కి ఒకటి పోయి మధ్యాహ్నం నుంచి క్లాస్కి అయితే వెళ్ళట్లా. సో చూద్దాం ఏమవుతుందో ఇంకా. సో గాయ్స్ క్యూ చూడండి ఇక్కడ. సో అందరిలో కూడా ఈ బ్రో అయితే మనల్ని గుర్తించినాడు. సో సే హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? I am fine. How are you, bro? సో యా, హౌ డిడ్ యూ నో మీ? Yeah, you are very famous vlogger. We all know. Whole Parul University knows you. Who are you? హోల్ పారుల్ యూనివర్సిటీకి మనం తెలుసు అంట. సో వీఆర్ ఫేమస్ అనేసి చెప్తున్నాడు. సో జనాలు చూడండి మొత్తం అటు నుంచి ఇటు వరకు మొత్తం హాస్టల్ వెకేటింగ్ ప్రాసెస్కే. The next day. హే గైస్, గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ లేవగానే వాన మాత్రం చివడేస్తాను దొరికే. సో ఇంకా ఈరోజు సండే కాబట్టి మెస్లో కూడా స్వీట్ అన్ని రకరకాలు పెడతారు. సో లంచ్ అయిపోయిన తర్వాత మనం హాస్టల్ని అయితే వెకేట్ చేద్దాం. సో ఇంకా డైరెక్ట్గా లంచ్లో కలుసుకుందాం. సో గైస్ మొత్తం అంతా ప్యాక్ చేసేసిన. సో దట్ ఈజ్ మై బెడ్. మొత్తం అంతా అక్కడంతా గుజరీ ఉండేదంతా ప్యాక్ చేసేసిన. ఇది అది అండ్ చిన్న ఇవంతా మొత్తం ఇవి మన బ్యాగ్ అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:50 అయింది. సో లెట్స్ గో ఫర్ మెస్. సో దిస్ ఈజ్ మై అవర్ లాస్ట్ మెస్. ఒక షార్ట్ పెడతా. ఈ వీడియో చూసేదానికి షార్ట్ కూడా వచ్చింటుంది. సో ఒకసారి చూడండి ఏమేమి పెట్టినారు. సో ఇంకా లంచ్కి వెళ్ళేసి వచ్చి హాస్టల్ అయితే వెకేట్ చేసేద్దాం. సో గాయస్ మొత్తానికి అయితే రూమ్ని వెకేట్ చేస్తున్నాను అనమాట. సో ఏం మర్చిపోలే, ఆల్ చెక్ అన్నీ ఉన్నాయా. సో యా, దిస్ ఈజ్ మై ర్యాక్. ఇవి ప్రణితిగాని వస్తువులు ఇటు తీసుకుపోతాడు ఇప్పుడు. సో అవర్ హెల్మెట్, ఇవన్నీ ప్రణితిగాని బట్టలు వాడు తీసుకెళ్ళిపోతాడు అనమాట. అండ్ హో మై గాడ్, వాటర్ ప్రూఫ్ కవర్. ఇది ఇంపార్టెంట్ రా. ఎక్కడికన్నా పోతే దిస్ ఈజ్ మెయిన్. తెలుసు కదా మనల్ని అనంతపురం నుంచి ఇక్కడికి బైక్లో వచ్చినప్పుడు ఎంత సేవ్ చేసిందో. ఇది మర్చిపోతే అంతే ఇంకా. సో యా, మొత్తానికి ఆల్ చెక్. సో అవర్ హెల్మెట్, క్యాంపింగ్ టెంట్, ఇందులో మన యాక్సెసరీస్ అన్నీ పెట్టినా లైక్ గోప్రో కానివ్వండి. సో గోప్రో రిపేర్కి వెళ్ళిన సర్వీస్కి. సో అన్నీ ఇందులో పెట్టేసిన. అంటే లైక్ కాస్ట్లీ ఐటమ్స్ నాకు ఏమేమి ఉంటాయి లైక్ చార్జర్స్ కానీ, లేదంటే బైక్ది ఛార్జింగ్ ఉంది కదా సో అది కానీ, అండ్ అన్నీ అందులో పెట్టేసిన. కొన్ని బుక్స్ అండ్ ఇది వచ్చేసి పెద్ద బ్యాగ్, ఇది చిన్న బ్యాగ్ అండ్ పిల్లో ఇట్లా పెట్టిన. సో ఇదంతా నా లగేజ్ అనమాట. అండ్ ఇదంతా కాశీగాంధీ అండ్ రిత్విక్ గాడు ఉన్నాడు, వాంది కూడా ఇదంతా కాశీగాంధీ రూమ్. ఇది ఏం చేస్తున్నాడు వీడు, రే చలో గుండీడు కూడా తయారైనాడు అప్పుడే ఇంకా. సో ఈ నైళ్ళు కూడా వేరే హాస్టల్కి వెళ్తున్నారనమాట. సో మొత్తం అంతా ఖాళీ. ఇక్కడ బుక్కులు, అరే బుక్కులు అంతేనా ఇంకా వాడు ఈడేనా? అంతే అయిపోయినాయి చలో. సో ఇద్దరివి కలిపి ఉన్నాయి చూడండి లగేజ్లు మొత్తం. ఇవన్నీ ఇప్పుడు బయటికి తీసుకుపోయకుంటుంది రా సారి. బాబా సూపర్ ఉంటుంది. అగసాట్లు పడలేమో ఇక. ఇవి నావి తక్కువే ఉన్నాయిరా, ఇవే ఎక్కువ ఉన్నాయి. చలో. సో గాయ్స్ హాస్టల్ వెకేషన్
ఇన్ ప్రోగ్రెస్. చూడండి పెద్ద పెద్ద బ్యాగులు అమ్మ వేసుకొని పోతా అంటే. సో మనకి హెల్పింగ్కి మనోడు వచ్చినాడు అనమాట, శ్రవణ్ గాడు. వాడు చూడండి ఫోన్ మాట్లాడుకుంటే, అరే ఫోన్ మాట్లాడుకుంటే డ్రైవింగ్ చేయకూడదప్ప. అమ్మ ఇది ఉన్న పోతుంది పీజీ వరకు ఎట్లా తీసుకోవాలో ఏమో మళ్ళా. సో రౌండ్ నెంబర్ 2. వీడు చూడండి ఏదో తప్పెట్లు వేసుకున్నాడు. అయిపోతుంది ఈసారికి. సరే సెల్లు పక్కన పెట్టి ఇవన్నీ కింది తీసుకున్నాక కలుద్దాం. సో గైస్ అక్కడ ట్రాలీస్ ఉన్నాయి కదా, సో అట్లాంటివి ఉంటేనే మనకు లగేజ్ అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేది గేట్ కార్డ్కి. సో ఇది తెచ్చుకుంటే కనేసి గేట్ కార్డ్కి వస్తే ఇక్కడ మొత్తం అన్ని కాంపిటీషన్ ఉంది దాంట్లోకి. అమ్మ అస్సలు లేవంటే అన్ని లోపలే షిఫ్టింగ్ ఆ ప్రాసెస్లో ఉన్నాయంట. ఏం చేయాలో ఎవరైతేనే ఏం లేదు, అడుగు వచ్చే వాళ్ళనే కనుక్కుందాం. లేదు ఆడ ఇంకా బుకింగ్ కొన్నారు. సరిపోయేది. Hello everyone, వేర్ ఆర్ యూ ఫ్రమ్? I am from Ujjain, Jai Mahakal. మధ్యప్రదేశ్. Yes. You have what's your channel name? వైకే ప్రపంచం. దీనమ్మ మన దరిద్రం కొద్దీ ట్రాలీలు దొరకలే, వాన స్టార్ట్ అయింది, బ్యాగులు ఎన్నడు రోడ్లో పెట్టి వచ్చినాము. ఏమవుతుందో ఏమో మళ్ళా. అదే లిటరలీ ఈ ట్రాలీ కోసం కొట్లాడుతున్నట్లుంది. బయటకు లోపలికి పోయి అరౌండ్ సగం దూరం నుంచి మళ్ళా దొబ్బుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఈ 2 ఖాళీ చేస్తే తీసుకొని పోవాలా, అది ప్రాసెస్. ఎంతసేపు అవుతుంది, నేను ఇంకా ఖాళీ చేస్తలేరు చూద్దాం. సో మొత్తానికి అయితే ట్రాలీ దొరికింది. వి మిస్ యూ, గ్లాడ్ యువర్ బ్యాక్ అండి. మీ బ్యాగ్ కాదమ్మా, బ్యాగ్కి పోతానా వెనక్కి ఇంకా. సో మొత్తానికి అయితే 2 ట్రాలీలు దొరికినాయి సెట్. బట్ వాన పడుతుంది చిన్నగా, చూడాలి ఏమవుతుందో ఇంకా. దీన్ని కాలికి తగిలిద్దాం. సో మొత్తానికి అయితే హాస్టల్ వెకేషన్ అయిపోతుంది, గేట్ కార్డ్కి వచ్చేసినాం. సో గాయ్స్ ఇక్కడ గేట్ కాడ ఎంట్రీ అయితే చేయాలన్నమాట. అక్కడ సైన్ పెట్టి వికెట్ చేస్తున్నట్లు. ఇవి చూడండి ఎంతమంది ఉన్నారు. సో మన కాశీగాడు ఇక్కడ ఉన్నాడు, ఇగో ఈడ కాశీగాడు. వానికి ఇచ్చిన 2 పేపర్లు అగో వన్ చేతిలో, నేను ఈడనే ఉంటా. సో గాయ్స్ వాన పడుతుంది అండ్ లగేజ్ షిఫ్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎట్లా దూరుతున్నారు ఇంద్రా ఈ వానలో. ఇప్పుడు లగేజ్ మొత్తం షిఫ్ట్ చేయాలా. సో లగేజ్ అంతా అక్కడ బయట పెట్టొచ్చిన అండ్ కాశీగాడు కూడా ఆడనే ఉన్నాడు. సో మన బైక్ ఇక్కడ పార్కింగ్లో ఉంది. సో బైక్ వేసుకొని లోపలికి పోయి బైక్లోనే ఒక్కొక్కటి అయితే తీసుకోవాలన్నమాట. సో చూద్దాం. ఆ పీజీ కూడా దగ్గర ఇక్కడ నుంచి అరౌండ్ 800 మీటర్స్ ఉంటుంది అంతే. సో లెట్స్ గో. సో ఇది మన పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ 24/7 ఉంటారు. సో ఇక్కడ ఉండండి అండ్ కెమెరా. సో ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు హాస్టల్లో ఉన్నా కూడా బైక్ ఉంటే ఇక్కడ యూ కెన్ పార్క్ సేఫ్లీ, ఏం ఇబ్బంది లేదు. సో నేనైతే ఆడబెట్టిన బైక్, ఎందుకంటే అక్కడ మెయిన్ గేట్ నుంచి చూసే కనిపించే విధంగా. సో యా, హియర్ ఈజ్ అవర్ బైక్. దుమ్ము ఉండేది మొన్న లాస్ట్ టైం చూపించినా కదా, ఇప్పుడు చూడండి దుమ్ము అంతా పోయింది, లైక్ నెంబర్ ప్లేట్కి అంతే ఉంది. సో యా లెట్స్ గో నౌ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో గాయస్ బండి కాలేజ్ ముందర పెట్టిన అండ్ పెంట అయిపోయింది చూడండి. బ్యాగులు అన్నీ నానిపోయినాయి అండ్ ఈడ హెల్మెట్లో కన్నీ నీళ్ళు పోయినాయి అండ్ దిండు మొత్తం అంతా కూడా తడిసిపోయింది. ఇప్పుడు దీని మీద కట్టేద్దాం అనుకున్నాం. సో లెట్స్ సీ ఏమవుతుందో. గాయస్ ఆ మొత్తానికి సగం లగేజ్ అంతా బైక్ మీద వేసేసిన అండ్ 6 బ్యాగులు ఈ 2 బ్యాగులు ఇవన్నీ నెక్స్ట్ ట్రిప్కి వద్దాం. సో ఇది హెల్మెట్, ఈ బ్యాగులు మొత్తం అన్నీ ఇట్లా వేసిన. సో చూడండి మన బైకు, పారుల్ యూనివర్సిటీ బయట మన బైకు. సో ఇది చూడండి మన ఏమంటారు, మనల్ని చూసి 10 మంది నవ్వుకుంటూ పోవాలి అట్లుంటుంది, మినిమం ఉంటుంది. మళ్ళీ మనతోటి నీటికి కట్టండి. అరే బండి అనుకుంటారా ఏందనుకుంటారా, కట్టింది నువ్వు. Emotional damage. సో మనం చేసే పనికి సెక్యూరిటీ అంకుల్ కూడా వచ్చి హెల్ప్ చేసినాడు అనమాట. సో ఆయనే ఆ వీడియో తీసే కొంతమంది సీరియస్ అవుతారు. डोरी टूट जाएगा. ओ जारता
పడిద్ది అంటున్నాడు. ఆగాగా సో గాయ్స్ ఇదే అనమాట మన పీజీ. సో ఇందులోనే మన రూమ్ అయితే ఈ విల్లాలో సగం తెచ్చినాం, ఇంకా సగం ఉన్నాయి అందులోనే. సో పోయి మిగతా సగం కూడా తెచ్చేద్దాం. చలో. సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ రౌండ్. చూడండి అమ్మ బండి మాత్రం సస్సాంది, బట్ నో ప్రాబ్లం. ఏమవుతుంది, హెవీ డ్యూటీ మన బైక్. ఇంకా ఇన్ని ఉన్నాయి బ్యాగులు, తక్కువే. ఈ ట్రిప్లో వెళ్ళిపోతాయి అనుకుంటానా. సో లెట్స్ ఏమవుతుంది. ఇంకా 4 వేసినాం, 1 2 3 4. వీడు చూడండి, వీడు ఆటో బాడీ కంటే మా బండి బాడీగా. సో యా ఐఎమ్ రెడీ ఫర్ సెకండ్ రౌండ్. సో ఇది అనమాట సీటు మెత్తగా ఉండేదానికి. సో ఇది మన సెకండ్ టైం లగేజ్. అరే తాళ్ళు కట్ చేయి బే, ఆ తాడు కట్ చేయి ముందు. యాక్సిడెంట్. ఇదిగోరా నేను ఆడికి. సో గాయ్స్ మొత్తానికి అయితే రీచ్ అయినాం. సో మనం బైక్ని ఇక్కడ పార్క్ చేసిన ప్రజెంట్. అండ్ ఈ విల్లాస్ అన్నీ కూడా ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఒకటే రెడీ అయినాయి అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా చూడండి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడంతా లైక్ నేను ఈ రూమ్ ఈ పీజీ ఈ రూమ్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి పార్కింగ్ ఎంత ఉందో. లైక్ కార్ అయినా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ బైక్ అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇదంతా ఇంకా ర్యాంప్ అంతా రెడీ చేయాలా. ఇక్కడ రోడ్డు కూడా పడుతుందంట. సో లెట్ మీ షో యూ మై రూమ్. సో యా లగేజ్ అంతా ఓపిక లేక ప్రస్తుతానికి ఇక్కడ పెట్టేసిన. ఇది మందే ఇదంతా. లెట్ మీ షో యూ ది రూమ్. సో యా దిస్ ఈజ్ అవర్ రూమ్. సో ఇదన్నమాట రూము. ఒక ఫ్యాన్ ఉంది, సింగిల్ ఫ్యాన్ అండ్ ర్యాక్. సో దిస్ ఈజ్ అవర్ బాత్రూమ్. ఇక్కడ సింక్ వేసిన ఎట్లుంది అండ్ ఎట్లుంది. ఓకే. సో ఇది బాల్కనీ. సో ఇదన్నమాట మొత్తానికి. ఈ దీంట్లో లైక్ నార్మల్ పీజీ కాకుండా ఇల్లుండి అమ్మాయి ఉంటే ఇంకా బీభత్సమే. సో ప్రస్తుతానికి ఇది. అండ్ ఇక్కడ స్టోరేజ్ కూడా ఉన్నట్టుందిగా ఉంది. సో యా ఇక్కడ కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో నేనైతే మిడిల్ బెడ్ అండ్ అంటే లైక్ ముగ్గురు మనమే, నేను, కాశీగాడు అండ్ రిత్విక్ గాడు. సో ఇదన్నమాట మన రూమ్ వచ్చేసి. సో ఇక్కడ ఇంకో రూమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సెకండ్ రూమ్ది బాల్కనీ. ఇది రూమ్ అండ్ ఇక్కడ బాల్కనీ. మన కాలేజు ఈ 2 చెట్ల మధ్యలో ఆడ కనిపిస్తూ ఉంటుంది ఆడ. సో అది. లవ్ యూ జాన్. బైక్ చూడండి, ఆంధ్రా నుంచి వేసుకొచ్చిన. సూపర్ రా, సూపర్. సో ఈ వానలో వచ్చేదానికి గుల్ల అయిపోయినా నేనేమో, కానీ బైక్ మాత్రం గుల్ల అయిపోయింది. సో అదనమాట. అండ్ నేను ఛానల్ స్టార్ట్ చేసినది మెయిన్ రీజన్ వచ్చేసి ట్రావెలింగ్ పర్పస్ కోసం. సో ట్రావెలింగ్ వీడియోస్ కోసం. సో బట్ దానికి రీచ్ రావట్లా. హోప్ ఇప్పటి నుంచైనా చూస్తారనేసి. చూడండి మనం ఆంధ్రా నుంచి ఇక్కడికి బైక్ వేసుకొని వచ్చిన. సో అవన్నీ సిరీస్ కూడా ఉన్నాయి, లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. సో తప్పకుండా చూడండి. అండ్ మెయిన్ రీజన్ నేను కాలేజ్ వెకేట్ చేసి లైక్ హాస్టల్లో ఉండకోకుండా పీజీకి రావడానికి ఏంటంటే ఐ షుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్. సో నా థీమ్ ఏంటంటే ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అదే థీమ్తో పీజీ అయితే తీసుకున్నా. ఒకవేళ ఇది నచ్చలేదనుకో నెక్స్ట్ ఇయర్ ఐ విల్ ప్లాన్ సంథింగ్ లైక్ రూమ్ కానీ ఏదో ఒకటి ప్లాన్ చేసేద్దాం. సో అదనమాట. అండ్ ఐఎమ్ ఎండింగ్ దిస్ వ్లాగ్ హియర్. సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. గంట కొట్టండి అందరు కలిసి. గంట వీధి కాదు, కింద గంట. బాయ్.